ప్రతి సంవత్సరం వస్తారా మరి ఈ ప్రతి సంవత్సరం సంవత్సరం వస్తాం. ఎలా ఉంది ఇక్కడ దర్శనం చేసుకుంటే? చాలా బాగుంది. ఏమి ఇబ్బందులు అయితే ఏం లేవు కదా? 4 గంటలు ఉంటున్నాం దర్శనానికి. ఇప్పుడు అయింది దర్శనం మాకు. సంతోషమేనా? సంతోషం. ఇక్కడ నుంచి వచ్చిండు? ఈడ విజయనగర్. ఎక్కడ నుండి వచ్చిండు మీరు? మాది ఆలూరు. ప్రతి శివరాత్రికి ఇక్కడికే వస్తాము. పలుగుట్ల స్వామి చేత బొట్టు పెట్టించుకుంటాము. అంత మంచిగా జరుగుతుంది. ఉపవాసం ఉన్నారా మరి? అవును, ఉపవాసం ఉన్నాం. ఇక్కడే తింటామని వచ్చి వదిలారా మరి ఉపవాసం? వదలలే ఇంకా వెళ్తారా ఇప్పుడు? వెళ్తాం. ఏముంది మీకు? మా పిల్లలు తొందరనైనా ఎలా మరి లేదు, ఇక్కడ లేదు. ఫాస్టింగ్ ఏం లేదు. చిన్న బాబున్నా నేను ఫాస్టింగ్ కట్టలేదు. లేదు. ఏ ఊరమ్మ మీరు? మచ్చర్లు. మచ్చా. ప్రతి సంవత్సరం వస్తారా? ఎలా అయింది దర్శనం? చాలా బాగుంది. మినిమం ఎంత సమయం పట్టింది? మహారాజు నుండి బొట్టు పెట్టించుకున్నారా? మంచి దర్శనం అయింది. చాలా స్పీడ్ గా బొట్టు పెడుతున్నారు. కానీ కూడా రుద్రాక్షలు మంచిగా ఇది ప్రతి ఒక్కరు తప్పిపోకుండా కూడా అందిస్తున్నారు కంపల్సరీ అందరు. ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. ఎన్ని లక్షల మందిని కలుసుకోవడం వీలు లేదు కాబట్టి ఇక్కడ ఒక దర్శనం అయినట్టు అయింది. చాలా బాగుంది. ఇన్ని వేల మందికి ఎంత మంచి దీక్ష పెట్టుడు కూడా అదృష్టం అనుకోవాలి. ఒక్కడు ఇంత రిస్క్ తీసుకుంటుంది అంటే ఇది ఆశీర్వాదంతో మన ఆశ్రమంలో 1,00,000 దీపార్చన 5 లక్షల రుద్రాక్షలు అర్చన చేసి ఈ రోజు ప్రసాద రూపకంగా మనిషికి ఒక రుద్రాక్ష అందజేస్తున్నాం. ఇవాళ లేకున్నా రేపు కూడా ఇస్తారు. అయిపోయిన దాకా ఇస్తాము. అవి తినేది కావు, ఏం చేసేది కాదు. తలా ఒకటి తీసుకోండి, ఇబ్బంది పడకుండా రండి. రాత్రి అంతా కూడా జాగారము, మంచి నిశిత పూజ చాలా బ్రహ్మాండంగా అయింది. భోజనాలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఈశ్వరుడు ఒక దయతోని. ఇంకెక్కడన్నా చిన్న చిన్న మిస్టేకులు ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు. సందేహం లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.